ఈరోజు కరికులానికి సంబంధించి ఏదైతే పెడగాజీలో కూడా కరికులం టాపిక్స్ కంప్లీట్ చేసుకున్నాం. ముఖ్యంగా 3 వీడియోస్ చేసుకున్నాం. సో దానికి రిలేటెడ్గా ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అన్ని పేపర్లకు వెళ్ళి మనం తీసుకుంటున్నాం. అన్ని సబ్జెక్టులకు వెళ్ళి టీజీటీ పీజీటీ ఈరోజు మనం ఒక 20 బిట్స్ని ప్రాక్టీస్ చేయబోతున్నాం. సో మిత్రులందరికీ విజ్ఞప్తి, ఫస్ట్ మీరు పుటప్ చేసుకోండి, క్వశ్చన్ చదవండి, మీరు ఆన్సర్స్ పుటప్ చేసుకోండి దయచేసి. తర్వాత మీకు ఆన్సర్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. డిస్కషన్ కూడా చేద్దాం మనం సాధ్యమైనంత వరకు. తర్వాత ఇంకొక విజ్ఞప్తి, ఎవరైనా కనుక మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ సో వీడియోలోకి వెళ్తున్నాం. సో ఇది కరికులం టాపిక్, పెడగాజీ లోపల కరికులం చాప్టర్. ఇది అందులో కన్స్ట్రక్షన్ ఆఫ్ కరికులం, ప్రిన్సిపల్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ కరికులం ఉంది, అప్రోచెస్ ఆఫ్ కరికులం కన్స్ట్రక్షన్ కూడా చూసాం. అదేవిధంగా ఎన్సిఎఫ్ గురించి కూడా మనం 3 వీడియోస్ చేసుకున్నాం. సో దానికి సంబంధించిన క్వశ్చన్స్. సో విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ మేజర్ ఎన్సిఎఫ్ 2005 గైడ్లైన్స్ ఫర్ కరికులం డెవలప్మెంట్? అంటే ఈ క్రింది వాటిలోపట మనకు ఎన్సిఎఫ్ యొక్క గైడ్లైన్స్ ఉన్నాయి కదా, గైడ్లైన్స్ ఏంటి? విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ మేజర్ ఎన్సిఎఫ్ 2005 గైడ్లైన్స్ ఫర్ కరికులం డెవలప్మెంట్. కరికులం డెవలప్మెంట్కు ఎన్సిఎఫ్ 2005 కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్లైన్స్లో క్రింది వాటిలో ఏవి అని ఇస్తున్నాడు. ఏ, కనెక్టింగ్ నాలెడ్జ్ టు లైఫ్ అవుట్ సైడ్ ద స్కూల్. బి, రిజిడ్ ఎగ్జామినేషన్ సిస్టమ్. సి, టు షిఫ్ట్ లెర్నింగ్ అవే ఫ్రమ్ రోట్ మెథడ్స్. టు షిఫ్ట్ లెర్నింగ్ అవే ఫ్రమ్ రోట్ మెథడ్స్. డి, టు మేక్ లెర్నింగ్ టెక్స్ట్ బుక్ సెంటర్డ్. ఈ విధంగా 4 ఆన్సర్స్ ఇచ్చారు. ఇందులో ఏవి కరెక్ట్? సో దయచేసి ఇక్కడ ఇవి మల్టిపుల్ ఆన్సర్ సిస్టమ్ ఇచ్చాడు. సో ఒకసారి ఆలోచించండి, వీటిని మనకు కరెక్ట్ ఏవో మీరు పుటప్ చేసుకోండి, మళ్ళీ తర్వాత డిస్కస్ కూడా చేద్దాం. ఇందులో ఆన్సర్ ఏబిసియా, ఏబిడి, బిసిడి, ఏబి అని ఇచ్చారు. సో మనం ఆన్సర్ అంటే మనకు ఎట్లా ఫైండింగ్ ద ఆన్సర్ మనం చూస్తున్నాం. ఏది? కనెక్టింగ్ ద నాలెడ్జ్ టు లైఫ్ అవుట్ సైడ్ ద స్కూల్. సో మనందరికి తెలిసిందే ఎన్సిఎఫ్ గైడ్లైన్స్ ఇచ్చిన దానిలోపల మనకు 5 గైడ్లైన్స్ ఇచ్చారు, ప్రిన్సిపల్స్. అందులో ఒకటి కనెక్టింగ్ నాలెడ్జ్ టు లైఫ్ అవుట్ సైడ్ ద స్కూల్. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఒకటే కాదు, మల్టిపుల్ ఏ ఉండాలి ఆన్సర్ లోపల. అదేవిధంగా రిజిడ్ ఎగ్జామినేషన్ సిస్టమ్ అంటున్నాడు బి, కానీ అక్కడ ఇచ్చిందంటే ఫ్లెక్సిబుల్. అది ఫ్లెక్సిబుల్ ఎగ్జామినేషన్ సిస్టమ్, ఫ్లెక్సిబుల్గా ఉన్నారు అంటే బి కాదు అని అర్థం ఇక్కడ. సి, టు షిఫ్ట్ లెర్నింగ్ అవే ఫ్రమ్ రోట్ మెథడ్స్. బట్టి అభ్యసనం ఏదైతే ఉంటుందో దానికి వెళ్ళి ఆ పద్ధతులకు వెళ్ళి దూరం చేయాలి. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. టు మేక్ లెర్నింగ్ టెక్స్ట్ బుక్ సెంటర్డ్. టెక్స్ట్ బుక్ సెంటర్డే లెర్నింగ్ ఉండాలి అని అంటున్నాడు. అంటే అక్కడ ఏమన్నారు, ఒక సందర్భంలో అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ కూడా వెళ్ళమని అంటున్నారు. సో ఇక్కడ ఎలిమినేషన్లో చూస్తే రిజిడ్ ఎగ్జామినేషన్ సిస్టము ఎలిమినేట్ అవుతుంది. అదేవిధంగా టు మేక్ లెర్నింగ్ టెక్స్ట్ బుక్ సెంటర్డ్ అనేది కూడా ఒక కోణంలో చూడండి. ఇక ఆన్సర్స్ ఏవి కరెక్ట్ అంటే ఏ ఉండాలి ఆన్సర్లో, తప్పనిసరిగా సి కూడా ఉండాలి. ఏసీ ఉన్న ఆన్సర్లు ఏవి? ఒకసారి దయచేసి చూస్తే ఏసీ ఉన్నది ఎక్కడ కనబడుతుంది అంటే ఫస్ట్ ఆన్సర్ ఉంది. మిగతా దానిలో చూడండి, అంటే ఇక్కడ సి కూడా ఇచ్చాడు. సి అంటే బీసీ, బి అంటే రిజిడ్ ఎగ్జామినేషన్ సిస్టమ్. మరి రిజిడ్ ఎగ్జామినేషన్ సిస్టమ్ అయితే కాదు, ఫ్లెక్సిబుల్ ఉండాలి. ఇక రెండవ ఆన్సర్లు తీసుకుంటే ఏబిడి అంటున్నాడు. ఏ అనేది కరెక్టే, బి రిజిడ్ ఎగ్జామినేషన్ సిస్టమ్ కాదు, డి టు మేక్ లెర్నింగ్ టెక్స్ట్ బుక్ సెంటర్డ్ అంటలేడు, అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ కూడా వెళ్ళమని అంటున్నాడు. టెక్స్ట్ బుక్ సెంటర్డ్గానే చెప్పాలని అనలేదు. ఇక మూడోది తీసుకుంటే బీసీడి, బి రిజిడ్ ఎగ్జామినేషన్ సిస్టమ్ కాదు, దాంతో ఎగిరిపోతుంది ఇది. సి చూస్తే మరి ఉన్నది కానీ బి లేదు కదా, బి అనేది రైట్ ఆన్సర్ కాదు. సో రెండవ దానిలో బి ఉంది, మూడో దానిలో కూడా బి ఉంది, నాలుగవ దానిలో ఏబి ఉంది కదా. సో బి ఉంటే కాదు ఆన్సర్ అనేది మనకు పక్కగా తెలిసిపోతుంది. కానీ చూస్తే ఏమైంది అంటే అన్నిట్లో బి ఇచ్చాడు. సో ఇక్కడ కొంచెం ఆన్సర్ ఏంది అంటే కొద్దిగా ఇది ఎర్రర్ అయింది అని అనిపిస్తుంది ఆన్సర్ లోపటిని. తప్పనిసరిగా అలాంటి వాటికి ఇక్కడ ఉన్న స్కోప్లో మనం ఏది పెట్టుకోవచ్చు అంటే ఫస్ట్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అందులో బి లేకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 4th ఎట్లయితే ఏబి ఇచ్చాడో ఫస్ట్లో కూడా ఏమి ఇవ్వాలంటే ఏసీ అనేది ఇవ్వాలి. సో అక్కడ కొంచెం ఆన్సర్లో కొంచెం ఎర్రర్ అనిపిస్తుంది, మనకు కీ ఇవ్వలేదు. బట్ అయినా ఇక్కడ ఆన్సర్ని మనకు ఏసీ 2 ఉన్నాయి కాబట్టి దీన్ని పికప్ చేసుకుంటున్నాం. ఒకవేళ సార్ ఇది ఏమైనా రాంగ్ అవుతుందా బి ఉందంటే కాదు, మనకు మళ్ళీ ఇలాంటి ఆన్సర్స్కు మనకు మార్క్స్ వస్తుందన్న విషయం మీకు తెలిస్తే నియరెస్ట్ ఆన్సర్ని పికప్ చేస్తున్నాం. ఏబీసీ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏసీలు 2 ఉన్నాయి ఇక్కడ, మిగతా దానిలో ఏసీలు లేవు. చూడండి
connecting the knowledge to life outside the school. C, to shift learning away from the rote methods. ఇవి రెండైతే ఉండాలి కదా, ఏసీ కంపల్సరీ ఉండాలి. ఏసీ ఉన్నది ఏది, ఒకటే ఉంది కదా. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అక్కడ బి లేదు, బట్ కానీ ఇక్కడ మనకు ఆల్టర్నేటివ్ లేదు. కంపల్సరీ అటెంప్ట్ అయితే చేయాలి ఇక్కడ మనం. సో ఇలాంటి వాటిని చేస్తే ఖచ్చితంగా మార్కు మనకు వస్తుంది. రెండవది, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 రికమెండ్స్ ద రోల్ ఆఫ్ టీచర్. ఎన్సిఎఫ్ రోల్ ఆఫ్ టీచర్ను ఎలా ఉండాలని చెప్తుంది. ఒకటి అథారిటేటివ్, 2 ఫెసిలిటేటివ్, 3 పర్మిసివ్, 4వది డెమోక్రటిక్. బహుశా మీకు ఆన్సర్ వచ్చేసే ఉంటుంది. టర్మ్ దొరికితే చాలు. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 రికమెండ్స్ ద రోల్ ఆఫ్ టీచర్ ఈజ్ యాజ్, ఒకటి అథారిటేటివ్, 2 ఫెసిలిటేటివ్, 3వది పర్మిసివ్, 4వది డెమోక్రటిక్. సో ఇక్కడ ఆన్సరు మళ్ళీ ఎలిమినేషన్లో కూడా వెళ్ళొచ్చు, బట్ డైరెక్ట్ ఆన్సరే వెళ్దాం. మనకు ఆల్రెడీ ఎన్సీఎఫ్ ఏం చెప్తుందంటే రోల్ ఆఫ్ ద టీచర్ ఫెసిలిటేటర్ అన్నారు కదా, ఫెసిలిటేటివ్ దాని టర్మ్ అట్లా ఇచ్చాడు. సో సెకండ్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ నెక్స్ట్ బిట్కు మనం వెళ్తున్నాం. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ చూడండి ఇట్లా ఆన్సర్ ఎన్ని టైప్స్ ఉన్నాయో మల్టిపుల్ చాయిస్లోనే ఈ విధంగా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తున్నాడు. ఇటు 4 ఇచ్చాడు, ఇటు ఆన్సర్స్ ఇచ్చాడు. మ్యాచ్ చేయమంటున్నాడు. ఒకటి కమిటీ రిపోర్ట్స్, లిస్ట్ 2 ఇయర్ ఆఫ్ రికమెండేషన్. ఏ లర్నింగ్ వితౌట్ బర్డెన్, బి సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్, సి ఫస్ట్ ఎన్సీఎఫ్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, డి రివ్యూ కమిటీ ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ ఆన్ ద కరికులం ఫర్ ద 10 year స్కూల్ అని ఇచ్చాడు. ఇటువైపు 1976, 1977, 1952, 1993, 1978 ఇంకొక ఆన్సర్ ఎక్కువనే ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఏదైనా ఒకటి తెలిస్తే చాలు. ఒక్కొక్కసారి మనకు 2 తెలిస్తే మంచిదే, 3 తెలిస్తే ఇంకా మంచిదే, కానీ 1, 2 ఆన్సర్ తెలిసినా కూడా వీ కెన్ పికప్ ద ఆన్సర్. దయచేసి మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి మీకు ఏమైనా తెలిసినట్టయితే. సో మళ్ళీ చూద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఒకటి లర్నింగ్ వితౌట్ బర్డెన్ రిపోర్ట్స్ అన్నాడు, సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ రిపోర్ట్, ఫస్ట్ ఎన్సీఎఫ్ టీచర్ ఎడ్యుకేషన్ రిపోర్ట్, రివ్యూ కమిటీ ఈశ్వరీబాయ్ పటేల్. సో ఫస్ట్ ఆన్సర్ 1976, సెకండ్ 1977, థర్డ్ 1952, ఫోర్త్ 1993, ఫిఫ్త్ 1978. సో లర్నింగ్ వితౌట్ బర్డెన్ మనందరికి తెలిసిందే, అది 1993 యశ్పాల్ కమిటీ రిపోర్ట్ అంటాం, లేదా లర్నింగ్ వితౌట్ బర్డెన్ రిపోర్ట్ ఇచ్చింది యశ్పాల్ రిపోర్ట్. అది ఏంటిది అంటే 1993లో. అంటే ఏ ఆన్సర్ 4 ఎక్కడ ఉంది, A4 ఎక్కడ ఉందో చూడండి. సో ఏలా తీసుకుంటే అంటే మామూలుగా ఏ ఆన్సర్ 4 ఉండాలి. ఇక్కడ పైకి వెళ్ళి కింద ఒక దానిలో ఏది ఒకటి, ఫస్ట్దేమో 5th అని ఉంది, సెకండ్ 4th ఉంది, థర్డ్ 1 ఉంది, 4th 3rd ఉంది కదా. సో ఇట్లా మనం పికప్ చేయడంలో ఒకటి దొరికినా చాలు మనకి ఈజీగా పికప్ అవుతుంది. సో మిగతా దానిలో వెళ్ళలేదు, ఒకటే దానిలో ఉంది 4th. ఎక్కడ ఉంది, సెకండ్ ఆన్సర్ చూడండి. ద కరెక్ట్ ఆన్సర్ సెకండ్లో ఏ ఆన్సర్ 4th, A4 ఏది 1993 లర్నింగ్ వితౌట్ బర్డెన్. సో A4 ఉంది కాబట్టి ఇక మిగతా ఇంట్లో కూడా లేదు కాబట్టి మనకు డైరెక్ట్ ఇక్కడ పికప్ చేసుకోవచ్చు కదా. ఒక టెక్నిక్ అది. సెకండ్ ఆన్సర్ ఏంటంటే 4th ఈజ్ ద రైట్ ఆన్సర్, సెకండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎట్లా పికప్ చేసినాం, ఏ ఆన్సర్ 4 అంటే 1993, A4 ఇంట్లో ఉంది కదా. A4 అనేది చూస్తే మనం ఇక్కడ ఫస్ట్కి వెళ్ళి ఫస్ట్ది ఏలో 5 ఉంది, సెకండ్ 4th, థర్డ్ 1st, 4th 3rd ఉంది. అట్లా పికప్ చేసుకోవాలి. మరి ఇక ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఏది సెకండ్ ఆన్సర్ మనం రైట్ అనుకుంటున్నాం. మరి బి ఏమవుతుంది, సెకండ్లో 3rd ఉంది, బి సెకండరీ ఎడ్యుకేషన్ థర్డ్ ఏంది 1952 మనకు తెలిసిందే. సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ ఏది ఉందో 52 to 53. ఓకే, సి ఏముంది, సి తీసుకుంటే సెకండ్ ఆన్సర్లో 5th ఉంది. సి ఏంటిది, ఫస్ట్ ఎన్సీఎఫ్ టీచర్ ఎడ్యుకేషన్ మామూలుగా తీసుకుంటే 5th ఏముంది 1978 ఫస్ట్ టీచర్ ఎడ్యుకేషన్ రిపోర్టు 1978లో వచ్చింది. ఇక మిగిలింది డి ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది. డి సెకండ్ అంటున్నాడు, డి సెకండ్ అంటే 1977. సో ఏదైనా కూడా ఒక ఆన్సర్ తోటి మనకి ఒక బిట్స్ ఫ్రేమ్ అయినాయి, ఒక్కొక్కసారి 2 కలిసినా పర్వాలేదు. సో మనం ఎట్లా పికప్ చేసుకున్నామంటే లర్నింగ్ వితౌట్ బర్డెన్ అనేది 1993లో రిపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది. అట్లా మనకి ఏది తెలిసినా పర్వాలేదు, అట్లా పికప్ చేసుకోవాలి. సో దీనికి ఏదైనా కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే సెకండ్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. అట్లా ఎలిమినేషన్ ప్రాసెస్లో కొన్ని ఈ రకంగా టెక్నిక్గా మనం చూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ చూద్దాం. అకార్డింగ్ టు ద మోడర్న్ కాన్సెప్ట్ ఆఫ్ కరికులం ఇట్ షుడ్ క్యాటర్ టు, అంటే ఇప్పుడు కరికులం ఏదైతే ఉందో కరికులం యొక్క కాన్సెప్ట్ షుడ్ క్యాటర్ అంటే వీరి యొక్క అవసరాలను తీర్చాలి. షుడ్ క్యాటర్ టు ఎందుకోసం అంటే
నాలెడ్జ్ డెవలప్మెంట్, లైఫ్ స్కిల్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్, ఆల్రౌండ్ డెవలప్మెంట్. అంటే జనరల్గా మనకి ఏమనిపిస్తుంది, కరికులం ఏదైనా కూడా మనకు RT 2009లో అట్లకెళ్ళి ఆన్సర్ ఎక్కడైనా దొరకవచ్చు. మనకేమవుతుంది అంటే వీ కెన్ టేక్ దట్. సో ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ కదా. RT 2000 ఎక్కడ మనకి RT 2009 జరిగినా మనకు తెలిసిపోతుంది మనకు, లేదా ఇంట్లో కూడా దొరుకుతుంది. ఇక్కడ ఏమంటున్నారంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్. సో దయచేసి మీరు తెలిసే ఉంటుంది మీకు, బట్ ఇట్లా ఈ రకంగా పికప్ చేసుకోవాలి. 4 ఆన్సర్లు ఇచ్చారు. నాలెడ్జ్ డెవలప్మెంట్, లైఫ్ స్కిల్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్, ఆల్రౌండ్ డెవలప్మెంట్. సో గోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆల్రౌండ్ డెవలప్మెంట్. సో దీనికి ఆన్సర్ 4th one. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బిగినింగ్ విత్ సన్ యాజ్ అ సోర్స్ ఆఫ్ లైట్ ఇన్ ఎలిమెంటరీ క్లాసెస్, ప్రోగ్రెసింగ్ త్రూ ద డిఫరెంట్ క్లాసెస్ అండ్ మిడ్వే స్టడీయింగ్ రిఫ్రాక్షన్ త్రూ గ్లాస్ స్లాబ్ ఇన్ 7th అండ్ కల్మినేటింగ్ విత్ ద లేజర్ ఇన్ 10th క్లాస్ ఈజ్ డాష్ అప్రోచ్ టు ద కరికులం ఆర్గనైజేషన్. ఇది యాక్చువల్గా ఫిజిక్స్ సంబంధించిన దానిలోకి వెళ్ళి పికప్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఫిజిక్స్లో ఏ కరికులం అప్రోచ్లో కరికులాన్ని ఆర్గనైజ్ చేశారనే కోణంలో అడుగుతున్నాడు. చూడండి, బిగినింగ్ విత్ సన్ యాజ్ ద సోర్స్ ఆఫ్ లైట్. మనం చిన్న తరగతుల్లో కాంతికి మూలం ఏమని చెప్తామంటే లైట్ అని చెప్తాం. సో క్రమక్రమంగా ఏమని చెప్తున్నారు, 7th క్లాస్కి వచ్చేసరికి గ్లాస్ స్లాబ్, స్టడీయింగ్ రిఫ్రాక్షన్ త్రూ ద గ్లాస్ స్లాబ్. సో రిఫ్రాక్షన్ అనేది గ్లాస్ స్లాబ్ ద్వారా చూపెడతాం. మామూలుగా లైట్ లోపల 7 కిరణాలు ఉంటాయి గ్లాస్ స్లాబ్. సో ఏదైనా ఇక్కడ ఈ రకంగా క్లాస్ 7thలో చూపెడుతున్నాం. అండ్ కల్మినేటింగ్ విత్ ద లేజర్ ఇన్ ద 10th క్లాస్. 10th క్లాస్ లోపల మనం లేజర్ ద్వారా దాన్ని పూర్తి చేస్తున్నారు లైట్ గురించి అని చెప్తున్నాడు. ఈ అప్రోచ్ని ఏమంటారు అంటే సరళమైన, అంటే ఆన్సర్ చూడండి, ఒకటి టాపికల్ అప్రోచ్, రెండవది లాజికల్, మూడవది ఇంటిగ్రేటెడ్, నాలుగవది కాన్సెంట్రిక్ కదా. ఒకటి టాపికల్, రెండవది లాజికల్, మూడవది ఇంటిగ్రేటెడ్, నాలుగవది కాన్సెంట్రిక్. సో సరళమైన ఆన్సర్ని దయచేసి పికప్ చేసుకోండి. మీరు మీ యొక్క ఆన్సర్ ఏదో పెట్టుకోండి, చూద్దాం. అట్లా అంటే జనరల్గా మనం నేర్చుకున్నాం సరళమైన అంశాలను కింద తరగతుల్లో. క్రమక్రమంగా ఆ అంశానికి సంబంధించిన అంశాలు పై తరగతుల్లో సంక్లిష్టత పెరిగిన కొద్దీ ఇంకా పై తరగతుల్లో దాన్ని చేయడం అనేది జరుగుతుంది, అరేంజ్ చేసుకునే విధానాన్ని అనుకున్నాం కదా. సో ఇక్కడున్న దాన్ని బట్టి ఇది ఏంటంటే కాన్సెంట్రిక్ అప్రోచ్. 4th ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. ద ఫార్వర్డ్ లుకింగ్ ప్రిన్సిపల్ సజెస్ట్స్ ద ప్రిపరేషన్ ఆఫ్ కరికులం కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ద నెక్స్ట్ ఫ్యూ. అంటే మనకు ఫార్వర్డ్ లుకింగ్ ప్రిన్సిపల్ ఉంది కదా, మరి ప్రిపరేషన్ ఆఫ్ ద కరికులం ఎంతకాలం ఉండాలి? నెక్స్ట్ ఫ్యూ డేసా, వీక్సా, మంత్సా, ఇయర్సా? ముందు చూపు నియమం అని నేర్చుకున్నాం. ఫార్వర్డ్ లుకింగ్ ప్రిన్సిపల్, కరికులం ఎప్పుడు కూడా ముందు చూపును కలిగించాలి. ఉదాహరణగా ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటాం, సమస్యను పరిష్కరించే సామర్థ్యాలను పిల్లల్లో డెవలప్ చేయాలి అని అంటాం. మరి అది ఎన్ని రోజుల మందం? డేసా, వీక్సా, మంత్సా, ఫ్యూచర్ ఇయర్సా? నెక్స్ట్ ఫ్యూ డేసా, వీక్సా, మంత్సా, ఇయర్సా అనేది అక్కడ అడుగుతున్నాడు. సో దయచేసి మీ ఆన్సర్ ఏదో పికప్ చేసుకోండి. ద ఫార్వర్డ్ లుకింగ్ ప్రిన్సిపల్ సజెస్ట్స్ ద ప్రిపరేషన్ ఆఫ్ కరికులం కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ద నెక్స్ట్ ఫ్యూ. ఫస్ట్ ఆన్సర్ డేస్, సెకండ్ వీక్స్, థర్డ్ మంత్స్, 4th ఇయర్స్. సో ఇక్కడ ముందు చూపు అంటే మామూలుగా రోజులు, నెలలు, వారాలు ఉండదు కదా. ఆన్సర్ ఏముంటుంది? ముందు చూపు అంటే ముందు కాలం, వచ్చే కాలం కదా. అదే ఇయర్స్ కిందనే మామూలుగా ఇయర్స్ అనేది రైట్ ఆన్సర్. సో ఫోర్త్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. కరికులం కన్స్ట్రక్షన్ అండ్ ఆర్గనైజేషన్ షుడ్ బి. అంటే కరికులం పాఠ్య ప్రణాళిక నిర్మాణం మరియు ఆర్గనైజేషన్ షుడ్ బి ఎలా ఉండాలి అంటే, ఒకటి టీచర్ సెంటర్డ్, సెకండ్ స్టూడెంట్ సెంటర్డ్, 3 సబ్జెక్ట్ సెంటర్డ్, 4 ఇన్స్టిట్యూషన్ సెంటర్డ్. ఎవరి కేంద్రంగా ఉండాలి అని అడుగుతున్నాడు. కరికులం కన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ షుడ్ బి ఒకటి టీచర్ సెంటర్డ్, 2 స్టూడెంట్ సెంటర్డ్, 3 సబ్జెక్ట్ సెంటర్డ్, 4 ఇన్స్టిట్యూషన్ సెంటర్డ్. సో దయచేసి బహుశా మీరు ఆన్సర్ని పికప్ చేసుకే ఉండొచ్చు. టీచర్ సెంటర్డ్ అయితే కాదు కదా, మీరు పికప్ చేసుకోండి. అదేవిధంగా సబ్జెక్ట్ సెంటర్డా, ఇన్స్టిట్యూషన్ సెంటర్డ్ కూడా ఉండదు. ఇక మిగిలితే ఏంది? సబ్జెక్ట్ సెంటర్డా, స్టూడెంట్ సెంటర్డా? సో ఇది మనందరికీ తెలిసిందే. ఇప్పుడు వస్తున్న కరికులం కన్స్ట్రక్షన్ అంతా కూడా దేనిదంటే, రెండో ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్, స్టూడెంట్ సెంటర్డ్ కదా. స్టూడెంట్ సెంటర్డే వెరీ వెరీ ఇంపార్టెంట్. కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ అయితే మనకు అనుకుంటున్నామో అదంతా కూడా చైల్డ్ సెంటర్డ్, దట్ ఈస్ స్టూడెంట్ సెంటర్డ్. సెకండ్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ చూడండి, ఇక్కడ రీడ్ ద స్టేట్మెంట్ ఏ అండ్ బి అండ్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్ అకార్డింగ్లీ. 2 చూడమంటున్నాడు, ఆప్షన్ సెలెక్ట్ చేసుకోమంటున్నాడు. ఏ,
ఇన్ బిహేవియరిస్ట్ కరికులం టీచర్స్ ఆర్ ఇన్స్ట్రుమెంటల్ టు ఇంప్లిమెంట్ కరికులం డెవలప్డ్ బై కరికులం డెవలపర్. అంటే బిహేవియరిస్ట్ కరికులం లోపల, ప్రవర్తనవాద కరికులం లోపల టీచర్స్ ఒక ఇన్స్ట్రుమెంట్, టీచర్స్ ఆర్ ఇన్స్ట్రుమెంటల్, వాళ్ళ పని ఎట్లుంటుంది అంటే ఇంప్లిమెంట్ ద కరికులం డెవలప్డ్ బై ద కరికులం డెవలపర్. కరికులం ఏదైతే డెవలప్ చేశారో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనేది బిహేవియరిస్ట్ కరికులం. బి. ఇన్ కన్స్ట్రక్టివిస్ట్ కరికులం కాన్సెప్ట్ ఫార్మేషన్ ప్రోగ్రెసెస్ ఫ్రమ్ అబ్స్ట్రాక్ట్ టు కాంక్రీట్ స్లోలీ. అంటే నిర్మాణాత్మకవాదంలో కాన్సెప్ట్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది అంటే అబ్స్ట్రాక్ట్ టు కాంక్రీట్ అంటున్నారు. అంటే జనరల్గా మనందరికి తెలిసిందే కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ ఉండాలి, కానీ అబ్స్ట్రాక్ట్ టు కాంక్రీట్ అంటున్నాడు. అంటే బి అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇందులో రెండిట్లో ఒకసారి గమనించండి ఆన్సర్స్ ఏందో. బోత్ స్టేట్మెంట్స్ ఏబిఆర్ ట్రూ, రెండవది ఏ ఈజ్ ట్రూ బి ఈజ్ ఫాల్స్, మూడవది బోత్ ఏబిఆర్ ఫాల్స్, నాలుగవది ఏ ఈజ్ ఫాల్స్ బి ఈజ్ ట్రూ. సో ఇందులో ఈజీగా మనం పికప్ చేసుకునే అవకాశం లేదు. ఇది ఏది ట్రూ ఏది ఫాల్స్, రెండు రైటా రెండు రాంగా, లేదా ఒకటి రాంగు ఒకటి రైట్ అని తెలిసింది. బహుశా మీకు ఆన్సర్ ఒక కోణంలో వచ్చే ఉండొచ్చు. మరొకసారి చూద్దాం. ఇన్ ఏ బిహేవియరిస్ట్ కరికులం టీచర్స్ ఆర్ ఇన్స్ట్రుమెంటల్ టు ఇంప్లిమెంట్ కరికులం డెవలప్డ్ బై ద కరికులం డెవలపర్. అంటే బిహేవియరిస్ట్ కరికులం లోపల టీచరు ఒక ఇన్స్ట్రుమెంటల్, అంటే ఆయన పాత్ర ఏంది అంటే ఆ కరికులాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఇన్ కన్స్ట్రక్టివిస్ట్ కరికులం కాన్సెప్ట్ ఫార్మేషన్ ప్రోగ్రెసెస్ ఫ్రమ్ అబ్స్ట్రాక్ట్ టు కాంక్రీట్. సో ఇక్కడ అబ్స్ట్రాక్ట్ టు కాంక్రీట్ అవుతుందా ఒకసారి ఆలోచించండి, లేదా కాంక్రీట్ అబ్స్ట్రాక్టా. దాన్ని బట్టి బోత్ స్టేట్మెంట్ ఏబి రెండు కరెక్టే, రెండవది ఏ ఈజ్ ట్రూ బి ఈజ్ ఫాల్స్, మూడవది బోత్ స్టేట్మెంట్ ఏబిఆర్ ఫాల్స్, నాలుగవది ఏ ఈజ్ ఫాల్స్ బట్ బి ఈజ్ ట్రూ, ఏ తప్పు బి రైట్. సో ఇక్కడ మనకు తెలిసిపోతుంది. డైరెక్ట్ ఆన్సర్కి వెళ్ళిపోతున్నాం. ఇన్ కన్స్ట్రక్టివిస్ట్ కరికులం కాన్సెప్ట్ ఫార్మేషన్ ప్రోగ్రెసెస్ ఫ్రమ్ అబ్స్ట్రాక్ట్ టు కాంక్రీట్ కాదు, కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ వెళ్తారు కదా కన్స్ట్రక్టివిజం లోపల. అనుభవాల ద్వారా మామూలుగా నేర్చుకుంటాడు, అది కాంక్రీట్ టు అబ్స్ట్రాక్టే. సో బి ఈజ్ ద రాంగ్ కనబడుతుంది, ఏ ఈజ్ రైట్, ఏ ఈజ్ ట్రూ కదా, బి అనేది ఫాల్స్ ఉంటుంది. ఇందులో ఎక్కడుందో చూద్దాం. సో ఇక్కడ రెండో ఆన్సర్ చూస్తే ఏ ఈజ్ ట్రూ బట్ బి ఈజ్ ఫాల్స్ కదా. సో దీన్ని ఆధారంగా చేసుకొని మనకేంటంటే సెకండ్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇట్లా మనకేంటంటే ఆన్సర్స్ కొంచెం క్రిటికల్గా ఉంటాయి, కొంచెం కీన్ అబ్జర్వేషన్ చేస్తే మనం సులభంగా చేయొచ్చు. 31st నెక్స్ట్ వీడియో చూద్దాం. అకార్డింగ్ టు డాష్ అప్రోచ్ ఇన్ ఆర్గనైజేషన్ ఆఫ్ కరికులం ఏ టాపిక్ షుడ్ బిగిన్ ఇన్ ఏ స్పెసిఫిక్ క్లాస్ అండ్ షుడ్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ హయ్యర్ క్లాస్ టు. అకార్డింగ్ టు ద డాష్ అప్రోచ్ అంటే ఒక అప్రోచ్లో ఆర్గనైజేషన్ ఆఫ్ కరికులం నందు ఒక టాపిక్ షుడ్ బిగిన్ ఇన్ ఏ స్పెసిఫిక్ క్లాస్, ఒక క్లాస్లో మొదలవుతుంది, అండ్ షుడ్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ హయ్యర్ క్లాస్ టు. ఆ టాపిక్ నెక్స్ట్ హయ్యర్ క్లాసెస్లో కూడా కంటిన్యూ అవుతుంది. అది ఏ అప్రోచ్లో అంటున్నాడు. ఒకటి యాక్టివిటీ అప్రోచ్, రెండవది ప్రాసెస్ అప్రోచ్, మూడు లాజికల్ అప్రోచ్, నాలుగవది కాన్సెంట్రిక్ అప్రోచ్. సో దయచేసి బహుశా మీరు ఆన్సర్ ఐడెంటిఫై చేసే ఉంటారు, బట్ ఒకసారి చెక్ చేసుకోండి మీ ఆన్సర్ ఏదో ఐడెంటిఫై చేసుకోండి. సో ఇక్కడ చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే అకార్డింగ్ టు ద డాష్ అప్రోచ్ ఇన్ ఆర్గనైజేషన్ ఆఫ్ కరికులం ఏ టాపిక్ షుడ్ బిగిన్ ఇన్ ద స్పెసిఫిక్ క్లాస్ అండ్ షుడ్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ హయ్యర్ క్లాస్ టు. అంటే ఒక క్లాస్లో మొదలై నెక్స్ట్ హయ్యర్ క్లాస్లో కూడా కంటిన్యూ అయ్యేది ఏంటి అంటే మనందరికి తెలిసిందే యాక్టివిటీ అప్రోచ్ కాదు, ప్రాసెస్ అప్రోచ్ కాదు, లాజికల్ కూడా కాదు, నాలుగవది కాన్సెంట్రిక్ అప్రోచ్ అంటే ఏకకేంద్రక మామూలుగా ఉపవం అంటాం కదా. అందులో చిన్న క్లాస్లో బిగిన్ అవుతుంది, క్లాసెస్ పెరిగినా కొద్దీ మనకి ఏమవుతుంది అంటే ఆ యొక్క కాంటెంట్ యొక్క సంక్లిష్టత అనేది పెరుగుకుంటూ వెళ్తుంది. ఇది మనకు తెలిసిన అంశమే. సో రైట్ ఆన్సర్ ఏంటంటే 4th one ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ చూడండి బిట్. రీడ్ ద స్టేట్మెంట్ ఏ అండ్ బి అండ్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫ్రమ్ ద ఆప్షన్ గివెన్ బిలో. ఏబి రెండు స్టేట్మెంట్లు ఇచ్చారు, ఆ రెండు స్టేట్మెంట్లు చదవండి, ఆప్షన్ ఏదో ఎంపిక చేసుకోండి అంటున్నాడు. ఏ. ద కరికులం ఈజ్ ఇంటర్ప్రిటెడ్ టు మీన్ ఆల్ ద ఆర్గనైజ్డ్ కోర్సెస్, యాక్టివిటీస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ which students have to under the direction of school whether in the classroom or not. సో ఇక్కడ మళ్ళీ చూద్దాం. ద కరికులం ఈజ్ ఇంటర్ప్రిటెడ్, కరికులం అంటే ఆల్ ద ఆర్గనైజ్డ్ కోర్సెస్, యాక్టివిటీస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ విచ్ స్టూడెంట్స్ హ్యావ్ అండర్ ద డైరెక్షన్ ఆఫ్ ద స్కూల్ వెదర్ ఇన్ ద క్లాస్ రూమ్ ఆర్ నాట్.
అంటే పిల్లలు పొందే అనుభవాలు, యాక్టివిటీస్, అవి తరగతి గదిలో కావచ్చు లేదా అదర్ వే కూడా కావచ్చు అన్నట్టు అర్థం ఇస్తున్నాడు. ఇక రెండో స్టేట్మెంట్ చూడండి, కరికులం రిఫ్లెక్ట్స్ ద కల్చర్ ఆఫ్ ద సొసైటీ. కరికులం అనేది మామూలుగా సొసైటీని అంటే ఇండైరెక్ట్ ద కల్చర్, సంస్కృతి, కల్చర్ ఆఫ్ ద సొసైటీని రిఫ్లెక్ట్ చేస్తుంది అనేది ఇస్తున్నాడు. ఈ స్టేట్మెంట్స్ దయచేసి ఒకసారి ఆలోచించండి. ఆన్సర్ ఏమిస్తున్నాడు, బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ. రెండు, ఏ ఈజ్ ట్రూ, బి ఈజ్ ఫాల్స్. మూడవది ఏ ఈజ్ ఫాల్స్ బట్ బి ఈజ్ ట్రూ. బోత్ ఏ అండ్ బి ఆర్ ఫాల్స్, రెండు ఫాల్స్. కొంచెం ఆలోచిస్తే మీకు ఆన్సర్ వచ్చేసే ఉంటుంది, ఆల్రెడీ పికప్ చేసుకునే ఉంటారు. సో అందుకే మల్టిపుల్గా దయచేసి ప్రాక్టీస్ కూడా మల్టిపుల్గా చేయండి. రాకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళొచ్చు కూడా మనం మళ్ళొకసారి కూడా చూడాల్సి ఉంటుంది, మళ్ళీ కాంటెంట్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో తప్పనిసరిగా ఇందులోకి వెళ్ళి మనకు 7 మార్క్స్ వస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగానే స్కోరింగ్ ఉంటుంది మనకు చేసుకోవాలి. సో ఇక్కడ ఏమనిపిస్తుంది చూడండి, ఏ స్టేట్మెంట్, కరికులం ఈజ్ ఇంటర్ప్రిటెడ్. కరికులం అంటే ఏమంటున్నారంటే ద కరికులం ఈజ్ ఇంటర్ప్రిటెడ్ టు మీన్స్ ఆల్ ఆర్గనైజ్డ్ కోర్సెస్, యాక్టివిటీస్, అన్ని ఆర్గనైజ్డ్ కోర్సెస్, యాక్టివిటీస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ విచ్ స్టూడెంట్స్ ఐ టు అండర్ ద డైరెక్షన్ ఆఫ్ ద స్కూల్. సో పిల్లవాడు పొందే అనుభవాలు మొత్తం కదా, అది క్లాస్ రూమ్ కావచ్చు, అవుట్ సైడ్ కావచ్చు. ఏ ఈజ్ కరెక్ట్ అనిపిస్తుంది. బి, కరికులం రిఫ్లెక్ట్స్ ద కల్చర్ ఆఫ్ సొసైటీ కదా. కరికులాన్ని ఏది రిఫ్లెక్ట్ చేస్తుందంటే కల్చర్ను కూడా, కల్చర్ ఆఫ్ సొసైటీని కూడా రిఫ్లెక్ట్ చేయాలి. రెండు రైట్, ఏబి. సో ఇక్కడ ఆన్సర్ ఏముంది, బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ. ఫస్ట్ వన్ ఉంది కాబట్టి రెండు రైటే. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అకార్డింగ్ టు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 టీచర్ ఈజ్ ఏ, ఒకటి లీడర్, రెండు కేర్ టేకర్, మూడు క్యాప్టెన్, నాలుగు ఫెసిలిటేటర్. సో 2005 ప్రకారం ఎన్సిఎఫ్ ప్రకారం టీచర్ యొక్క రోల్ ఏంటిది, లీడరా, కేర్ టేకరా, క్యాప్టెనా, ఫెసిలిటేటరా. సో ఆన్సర్ ఆల్రెడీ మీకు వచ్చేసే ఉంటుంది. దీనికి రైట్ ఆన్సర్ ఈజ్ ద ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఫెసిలిటేటర్. రోల్ ఆఫ్ టీచర్ యాజ్ ఫర్ ఎన్సిఎఫ్ 2005. సో నెక్స్ట్ బిట్కి వెళ్తాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్ ఈజ్ నాట్ సజెస్టెడ్ బై ఆర్టీఈ యాక్ట్ 2009 ఫర్ టీచింగ్ సోషల్ సైన్స్ ప్రైమరీ లెవెల్. సో క్రింది వాటి లోపల చూడండి, ఫాలోయింగ్ మెథడ్ ఈజ్ నాట్ సజెస్టెడ్. కేర్ఫుల్గా ఉండండి ఇక్కడ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్ ఈజ్ నాట్ అన్నాడు, కొంచెం స్పీడ్గా పోతే మళ్ళీ ఇబ్బంది పడతాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్ ఈజ్ నాట్ సజెస్టెడ్ బై ఆర్టీఈ యాక్ట్ 2009 ఫర్ టీచింగ్ ఆఫ్ సోషల్ సైన్స్ ఎట్ ప్రైమరీ లెవెల్. ఒకటి లెర్నింగ్ త్రూ యాక్టివిటీస్, రెండు చైల్డ్ సెంటర్డ్ మెథడ్, మూడు డిస్కవరీ మెథడ్, నాలుగు లెక్చర్ మెథడ్. ఆర్టీఈ 2009 ప్రకారం అంటే ఆర్టీఈలోకి వెళ్ళి కూడా పికప్ చేశాడు. సో మనం లిటిల్ బిట్ ఆఫ్ కాషియస్గా ఉండాలి. సో 2009 ప్రకారం సోషల్ సైన్స్ అంటే మనకు ఆల్రెడీ ఈవీఎస్ అంటాం, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అంటాం ప్రైమరీ లెవెల్లో ఈ గ్రంథి బోధనా పద్ధతిని సజెస్ట్ చేయలేదు, ఈజ్ నాట్ సజెస్టెడ్ బై ఆర్టీఈ యాక్ట్. ఒకటి లెర్నింగ్ త్రూ యాక్టివిటీస్, రెండు చైల్డ్ సెంటర్డ్ మెథడ్స్, మూడు డిస్కవరీ మెథడ్, 4 లెక్చర్ మెథడ్ ప్రైమరీ లెవెల్లో. కొంచెం మీకు ఆల్రెడీ ఆన్సర్ వచ్చేసే ఉంటుంది ఇప్పటికే. సో దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే ఫోర్త్ వన్, లెక్చర్ మెథడ్ కాదు. ప్రాథమిక స్థాయిలో మామూలుగా ఆర్టీఈ ప్రకారం లెక్చర్ మెథడ్ను సజెస్ట్ చేయలే కదా. ఓకే, ఫోర్త్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్ కాషియస్గా క్వశ్చన్ చదవండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్ ఈజ్ నాట్ సజెస్టెడ్ బై ఆర్టీఈ, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, ఫర్ టీచింగ్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఎట్ ప్రైమరీ లెవెల్. దట్ ఈస్ ఫోర్త్ వన్. లెర్నింగ్ త్రూ యాక్టివిటీస్ అని చెప్పారు, చైల్డ్ సెంటర్డ్ అప్రోచెస్ ఫాలో కావాలన్నారు, డిస్కవరీ మెథడ్ కూడా చైల్డ్ సెంటర్డే. సో నెక్స్ట్ బిట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద బెస్ట్ అప్రోచ్ టు టీచ్ సోషల్ సైన్స్ ఎట్ ప్రైమరీ లెవెల్. ప్రాథమిక స్థాయిలో సోషల్ సైన్స్ను బోధించడానికి ఇది బెస్ట్ మెథడ్ అంటున్నాడు. అంటే మనకు ప్రాథమిక స్థాయిలో యూఎస్ ఎట్లుంటుందంటే మామూలుగా సైన్స్, సోషల్ సైన్సు, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ కలిపి ఉంటుంది అన్న విషయం మీకు తెలిసిందే. సో ఏదైనా ఏ అప్రోచ్ బెస్ట్ అంటున్నాడు. ఒకటి యూనిట్ అప్రోచ్, రెండవది ఇంటిగ్రేటెడ్ అప్రోచ్, రెండవది కోరిలేషన్ అప్రోచ్, నాలుగవది సబ్జెక్ట్ సెంటర్డ్ అప్రోచ్. 4 రకాల అప్రోచెస్ ఇచ్చాడు. అంటే మనకు మామూలుగా ఏమంటాడంటే ఏది చెప్పినా అక్కడ మనకు చూడండి, ఒకసారి ఆలోచించండి ఆన్సర్ ఏదో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద బెస్ట్ అప్రోచ్ టు టీచ్ సోషల్ సైన్స్ ఎట్ ప్రైమరీ లెవెల్. ఒకటి యూనిట్ అప్రోచ్, రెండు కోరిలేషన్ అప్రోచ్, మూడు ఇంటిగ్రేటెడ్ అప్రోచ్, నాలుగు సబ్జెక్ట్ సెంటర్డ్ అప్రోచ్. సో అక్కడ ప్రైమరీ లెవెల్ మీద కూడా మనకు ఐడియా ఉండాలి. అందుకే ఒక్కోసారి ఏమంటున్నారంటే 5th వెళ్ళి కూడా చూడాలంటున్నారు. టెక్స్ట్ బుక్స్ కానీ మనకు స్టార్టింగ్లో చూస్తే దొరికిపోతుంది మనకు. ఇక్కడ ఏమొస్తున్నాడంటే మనకు మామూలుగా దీన్ని ఏమని చెప్పుకోవచ్చు, ఒక రకంగా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అని చెప్పుకోవచ్చు. అంటే అక్కడ సైన్సు, సోషల్ సైన్సు, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ మూడింటి కలిపి మనం బోధించాల్సి ఉంటుంది. 3 అంశాలను కలిపి ఒక అంశాన్ని బోధించేటప్పుడు.
సో దాన్నే మనకేమంటారంటే ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. కాకపోతే ఏంటి అంటే అక్కడ ప్రైమరీ లెవెల్లో ఉన్న కరికులం ఫ్రేమ్ ఏంటంటే దాన్ని థెమాటిక్ అప్రోచ్ అంటారు, బట్ థీమ్స్ అంటే ఇంటిగ్రేట్ అయ్యి ఉన్నాయి ఇక్కడ. సో ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఇక్కడ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. When the biological, sociological, historical and economic contexts are considered in the curriculum construction, then this is. When the biological, sociological, historical and economic contexts are considered in the curriculum construction, then this is. ఒకటి ఇండివిజువలైజ్డ్ ట్రెండ్ ఇన్ సైన్స్ కరికులం, రెండు ఇంటర్డిసిప్లినరీ ట్రెండ్ ఇన్ సైన్స్ కరికులం, మూడు సోషల్ ఇష్యూస్ ఓరియంటెడ్ ట్రెండ్ ఇన్ సైన్స్ కరికులం, నాలుగు ఇండివిజువలైజ్డ్ అండ్ సోషల్ ఇష్యూస్ ట్రెండ్ ఇన్ సైన్స్ కరికులం. దీన్ని ఏమంటాం, ఏం ట్రెండ్ అంటున్నాం. అందులో ఏం అంశాలని, బయాలజికల్ ఉంది, సోషలాజికల్ ఉంది, హిస్టారికల్ ఉంది, ఎకనామిక్ కాంటెక్స్ట్ అన్నీ కలిపి ఉన్నాయి ఇన్ ద కరికులం కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు దీన్ని మనం ఏమనొచ్చు, ఒకసారి దయచేసి ఆలోచించండి. బహుశా ఆన్సర్ పికప్ అయి ఉంటుంది మీకు. ఒకటి ఇండివిజువలైజ్డ్ ట్రెండ్, రెండు ఇంటర్డిసిప్లినరీ ట్రెండ్, మూడోది సోషల్ ఇష్యూస్ ఓరియంటెడ్ ట్రెండ్, నాలుగోది ఇండివిజువలైజ్డ్ అండ్ సోషల్ ఇష్యూస్ ట్రెండ్ అని అంటున్నాడు. సో ఇక్కడ ఆన్సర్ని పికప్ చేసుకుందామని చూస్తే మాత్రం మనకి ఏమనిపిస్తుంది అంటే సెకండ్ వన్ ఇంటర్డిసిప్లినరీ అంటున్నాడు. ఇక్కడ బయాలజికల్, సోషలాజికల్, హిస్టారికల్, ఎకనామికల్ కాంటెక్స్ట్స్ ఆర్ కన్సిడర్డ్ ఇన్ ద కరికులం కన్స్ట్రక్షన్. కాకపోతే దీన్ని ఏమనొచ్చు అంటే ఇంటర్డిసిప్లినరీ ట్రెండ్గా. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్, చూడండి, ఈజ్ నాట్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ కరికులం ఆర్గనైజేషన్. ఈ క్రింది వాటిలో కరికులం ప్రిన్సిపల్ ఆఫ్ కరికులం కాంది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ కరికులం ఆర్గనైజేషన్. ఒకటి ప్రిన్సిపల్ ఆఫ్ రిజిడిటీ, రెండు ప్రిన్సిపల్ ఆఫ్ యూస్ఫుల్నెస్, మూడవది ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ, నాలుగవది ప్రిన్సిపల్ ఆఫ్ కోరిలేషన్. సో ఇక్కడ చూడగానే అర్థమైపోతుంది ప్రిన్సిపల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద కరికులం లోపల ప్రిన్సిపల్ కాంది ఏది అంటే. సో ఇక్కడ ఎలిమినేషన్లో మనం తీసుకోవచ్చు. నాట్ అంటే ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఆన్సర్. అంటే ఇక్కడ ప్రిన్సిపల్ ఆఫ్ రిజిడిటీ ఉండకూడదు కదా. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈజ్ నాట్ డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు మనకు. ప్రిన్సిపల్ ఆఫ్ రిజిడిటీ కాదు. ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, ఫ్లెక్సిబుల్ ఉండాలి ప్రిన్సిపలే. ప్రిన్సిపల్ ఆఫ్ యూస్ఫుల్నెస్ అనేది కూడా ప్రిన్సిపలే. ప్రిన్సిపల్ ఆఫ్ కోరిలేషన్ కూడా అదే ఒకటి. కాంది ఏది అంటే రిజిడిటీ. కరికులం ఆఫ్ సైన్స్ ఇంక్లూడ్స్, సైన్స్ కరికులంలో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి? కోర్స్ కాంటెంట్ టు బి టాట్, కాంటెంట్ ఉంటుంది, కోర్స్ కాంటెంట్ అండ్ మెథడ్స్ అండ్ స్ట్రాటజీస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. కోర్స్ కాంటెంట్ ఉంటుంది, మెథడ్స్ ఉంటుంది, స్ట్రాటజీస్ కూడా ఉంటాయి. మూడోది కోర్స్ కాంటెంట్ అండ్ అసెస్మెంట్ ప్రొసీజర్స్. కాంటెంట్ ఉంటుంది, అసెస్మెంట్ చేసే పద్ధతులు కూడా ఉంటాయి. నాలుగోది డిజైర్డ్ లెర్నింగ్ గోల్స్, స్ట్రాటజీస్ టు అచీవ్ దెమ్, కోర్స్ కాంటెంట్, అసెస్మెంట్ ప్రొసీజర్స్. సో ఇక్కడ మనకు తీసుకున్నట్టయితే మనకు అన్నీ ఉండేటి ఏంటి అంటే మనకు లెర్నింగ్ గోల్స్ ఇంపార్టెంటే, స్ట్రాటజీస్ ఇంపార్టెంటే, అదేవిధంగా కోర్స్ కాంటెంట్ కూడా ముఖ్యమైనదే, అసెస్మెంట్ ప్రొసీజర్స్ కూడా చాలా ముఖ్యం. సో ఇక్కడ అన్నీ కలిపి ఉండేది మనందరికీ తెలిసిందే. కరెక్ట్ ఆన్సర్ బహుశా మీరు పికప్ చేసే ఉండొచ్చు. ఒకటి కోర్స్ కాంటెంట్ అండ్ మెథడ్స్ అండ్ స్ట్రాటజీస్, మూడవది కోర్స్ కాంటెంట్ అండ్ అసెస్మెంట్ ప్రొసీజర్స్, నాలుగవది డిజైర్డ్ లెర్నింగ్ గోల్స్, స్ట్రాటజీస్ టు అచీవ్ దెమ్, కోర్స్ కాంటెంట్ అండ్ అసెస్మెంట్ ప్రొసీజర్. సో ఇక్కడ మనం వెళ్ళిపోతున్నాం. ఏంటి అంటే అన్నీ ఉన్నది ఏంటంటే ఫోర్త్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 33లో. సో ద టర్మ్ కరికులం రెఫర్స్ టు, ఒకటి ద సబ్జెక్ట్ టాట్ ఇన్ ద స్కూల్, రెండు ద యాక్టివిటీస్ అండర్టేకెన్ ఫర్ ద స్టూడెంట్స్, ద సిలబస్ టు బి కంప్లీటెడ్, ఫోర్త్ ద సమ్ టోటల్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ ద కంప్లీట్ డెవలప్మెంట్. సో ఇక్కడ డైరెక్ట్గా మనకు ఆన్సర్ చూడండి. కరికులం రెఫర్స్ టు ద సబ్జెక్ట్ టాట్ ఇన్ ద స్కూల్, బోధించే సబ్జెక్ట్, రెండు ద యాక్టివిటీస్ అండర్టేకెన్ ఫర్ ద స్టూడెంట్స్, మనం తీసుకునే కృత్యాలు, ద సిలబస్ టు బి కంప్లీటెడ్, కంప్లీట్ చేయాల్సిన సిలబస్, నాలుగు ద సమ్ టోటల్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ కంప్లీట్ డెవలప్మెంట్, అంటే మొత్తం టోటల్ అనుభవాల మొత్తం అది కంప్లీట్ అభివృద్ధి కోసం అని అంటున్నాడు. బహుశా ఆన్సర్ మీరు పికప్ చేసుకునే ఉండొచ్చు. ఇక్కడ ఆన్సర్ ఏది అంటే సబ్జెక్ట్ టాట్ అది ఒకటే కాదు, యాక్టివిటీస్ అండర్టేకెన్ ఫర్ స్టూడెంట్స్, ద సిలబస్ టు బి కంప్లీటెడ్ కాదు ఒకటే కాదు, ద సమ్ టోటల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనుభవాల మొత్తమే కదా కంప్లీట్ డెవలప్మెంట్ కోసం మనం కలిగించే అనుభవాల మొత్తమే కరికులం. The educationist who stated that curriculum is a tool in the hands of an artist to mold his material according to his ideal studio.
అని చెప్పింది ఎవరు? కరికులం ఈజ్ ఎ టూల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎన్ ఆర్టిస్ట్ టు మోల్డ్ హిజ్ మెటీరియల్ ఇన్ హిస్ స్టూడియో అకార్డింగ్ టు హిస్ ఐడియల్స్ ఇన్ హిస్ స్టూడియో అని చెప్పింది. 1 కన్నింగ్హామ్, 2 పెస్టాలజీ, 3 యంగ్, 4 ఆల్బర్ట్. సో మనందరికి తెలిసిందే కరికులం ఈజ్ ఎ టూల్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ ఎన్ ఆర్టిస్ట్ టు మోల్డ్ హిజ్ మెటీరియల్ ఇన్ హిస్ స్టూడియో అని చెప్పింది ఎవరు అంటే కన్నింగ్హామ్. ఫస్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కదా. According to National Curriculum Framework 2005, which of the following is the major focal point teaching of mathematics? ఒకటి, to make teaching of mathematics activity oriented at all levels, to mathematize the child through thought process. 3, to make the student to understand the basic structure of mathematics, to enhance problem solving ability. ఈ బిట్ ఎందుకు మనం స్పెసిఫిక్గా తీసుకున్నామంటే సబ్జెక్ట్ స్పెసిఫిక్గా ఈ రకంగా అడుగుతున్నాడు. సో కాబట్టి దయచేసి ప్రతి సబ్జెక్ట్ సంబంధించి పొజిషన్ పేపర్స్ సబ్జెక్ట్ వైజ్గా రిలీజ్ చేశారు. సైన్స్ కానివ్వండి, మ్యాథ్స్ కానివ్వండి, సోషల్ సైన్స్ కానివ్వండి, లాంగ్వేజ్ కానివ్వండి, దయచేసి చదువుకుంటే దీనికి అందులో ఆన్సర్ దొరుకుతుంది. సో మిత్రులకు ఎవరైతే మ్యాథమెటిక్స్ మిత్రులు ఉన్నారో ఇది అందుకోసమే బిట్ని పికప్ చేసుకోవడం అనేది జరిగింది. ఖచ్చితంగా ఈ రకంగా సబ్జెక్ట్ స్పెసిఫిక్ బిట్స్ కూడా వస్తున్నాయి. అంటే జనరల్ కామన్గా కరికులంలోకి ఇస్తున్నాడు, సబ్జెక్ట్ స్పెసిఫిక్ కరికులం బిట్స్ కూడా ఇస్తున్నాడు. సో ఖచ్చితంగా మీరు మ్యాథ్స్ మిత్రులు దయచేసి ఒకసారి ఆ పొజిషన్ పేపర్ పికప్ చేసుకోండి. లేదా మీరు ఆటోమేటిక్గా మనకు మ్యాథ్స్ పెడగాజీ లోపల కూడా ఈ పాఠ్య ప్రణాళిక కరికులం చాప్టర్లో కూడా ఇస్తున్నాడు. లేకుంటే పొజిషన్ పేపర్స్ మనం గూగుల్కి వెళ్ళండి, ఎన్సీఆర్టీకి వెళ్ళండి. ఎన్సీఆర్టీ వెబ్సైట్కి వెళ్తే మనకు అందులో ఇస్తాడు. మామూలుగా ఈ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అని అందులో కొడితే NCF 2005 సంబంధించిన పొజిషన్ పేపర్స్ ఉన్నాయి. అందులోకి దయచేసి కన్సర్న్ సబ్జెక్ట్ మిత్రులు పికప్ చేసుకోవాలి. ఖచ్చితంగా చదవండి. అందులోకి 1 లేదా 2 బిట్స్ గ్యారంటీ అడుగుతున్నాడు. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. ద ప్రిన్సిపల్ దట్ స్టేట్స్ దట్ కరికులం షుడ్ నాట్ బి రిజిడ్ అండ్ లయబుల్ టు బి చేంజ్డ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అంటున్నాడు. ఈ ప్రిన్సిపల్ కరికులం అనేది రిజిడ్గా ఉండద్దు, టైం టు టైం చేంజ్ కావాలి అంటుంది. ఏది అనేది అడుగుతున్నాడు. 1 చైల్డ్ సెంటర్డా, 2 మాడిఫైయబుల్లా, 3 ఫ్లెక్సిబిలిటీ, 4 చేంజబిలిటీ. ద ప్రిన్సిపల్ దట్ స్టేట్స్ దట్ కరికులం షుడ్ నాట్ బి రిజిడ్, కరికులం రిజిడ్గా ఉండొద్దు, అండ్ టు బి చేంజ్డ్ ఫ్రమ్ టైం టు టైం మారుతూ ఉండాలి అని అంటున్నాడు. ఇందులో ఏ ప్రిన్సిపల్ అది తెలియజేస్తుందని అంటున్నాడు. 1 చైల్డ్ సెంటర్డ్నెస్, 2 మాడిఫైయబుల్, 3 ఫ్లెక్సిబుల్, 4 చేంజబిలిటీ. సో బహుశా మీ ఆన్సర్ పికప్ చేసుకుని ఉండవచ్చు. దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే 3rd వన్ ఫ్లెక్సిబిలిటీ కదా. ఫ్లెక్సిబుల్గా ఉండాలి, రిజిడ్గా ఉండద్దు, ఫ్లెక్సిబుల్గా టైం టు టైం వీ కెన్ చేంజ్ దట్. సో దీంతో మనకు ఈ యొక్క బిట్స్ ప్రాక్టీస్ కంప్లీట్ అవుతుంది. సో పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అందరికీ ఆల్ ది బెస్ట్. సో దయచేసి స్పెసిఫిక్గా అందరికీ విజ్ఞప్తి, పాఠ్య ప్రణాళిక మీ యొక్క కన్సర్న్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ది కూడా ఖచ్చితంగా స్పెసిఫిక్గా ఉన్నాయి. సో డీపర్ అడుగుతున్నాడు క్వశ్చన్స్. సో మీరు కంపల్సరీగా ఇంతకుముందు చెప్పినట్టు NCF 2005 పొజిషన్ పేపర్స్ సబ్జెక్ట్ వారీగా ఇచ్చాడు. మీరు దయచేసి గూగుల్కి వెళ్ళినా మీకు దొరుకుతుంది. లేదు అంటే NCERT వెబ్సైట్కి వెళ్ళండి, అందులో కూడా బుక్స్ సంబంధించినది ఉంది, అందులోకి వెళ్ళి మీరు పికప్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేసి అడగండి. 9949038638. So kindly subscribe for our channel. Thank you for watching this video once again.